గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరినట్లు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. గ్రామ సభల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజాభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని లక్ష్మీనారాయణ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతం మళ్ళా గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభితం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది. గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి, అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం.